ఒకవేళ మీరు మీ కంటెంట్ పెట్టినప్పుడు అది ఎంగేజ్ కావడానికి, ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మీకు చాలా టైం పడుతుంది. అనాలిసిస్ చేయడానికి కూడా టైం పడుతుంది. మాకు అంత టైం లేదు, మాకు క్విక్గా జనరేట్ కావాలి లీడ్స్ అని అనుకున్నప్పుడు మీరు యాడ్స్ రన్ చేయొచ్చు ప్లాట్ఫామ్స్లో. ఐదర్ ఇట్ ఈస్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, యూట్యూబ్, ఎక్కడైనా మీరు యాడ్స్ రన్ చేయొచ్చు. బట్ లింక్డ్ఇన్ అనేది చాలా కాస్ట్లీ అండి. సో మీరు చాలా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. పర్ డే 500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ యూట్యూబ్లో మీకు తక్కువ అమౌంట్ నుంచి స్టార్ట్ అయినప్పటికీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ స్పెండ్ చేస్తే మైట్ బీ ఇట్ ఈస్ 150 to 500 మధ్యలో రీచ్ అవుతుంది. బట్ అదే 100 రూపీస్ మీరు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు ఇట్ విల్ రీచ్ 1000 people to 5000 people. అంటే మినిమం గ్యారంటీ అనమాట వాళ్ళు ఇచ్చేది. సో మీకు ఎక్కువ మందికి రీచ్ అయ్యేది ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కాబట్టి. అట్ ద సేమ్ టైం మిక్స్డ్ ఆడియన్స్ ఉంటారు మీకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ రెండు కలిపినప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సజెషన్ అయితే మీరు ఒకవేళ కొత్తగా కోచర్ అయినప్పుడు మీరు యాడ్స్ రన్ చేయాలనుకున్నప్పుడు మీరు ఫస్ట్ మెటాలో యాడ్స్ రన్ చేయండి. మెటాలో యాడ్స్ రన్ అయిన తర్వాత మీకు అక్కడ నుంచి ఇన్కమ్ జనరేట్ చేసిన తర్వాత యూ కెన్ షిఫ్ట్ ఫ్రమ్ మెటా టు యూట్యూబ్ అండ్ లింక్డ్ఇన్ లైక్ దట్, depending on where your target audience is there. But my suggestion is start with Facebook and Instagram, not with YouTube and LinkedIn. But you will get more quality leads in YouTube and LinkedIn. That we can tell. మీరు ఫస్ట్ స్టార్టింగ్ అర్థం చేసుకోండి యాడ్స్ అనేవి ఎలా రన్ అవుతాయి, ఎలా ఉంది, సో ఎలాంటి కంటెంట్ పీపుల్ లైక్ చేస్తున్నారు, దానికి ఎలా రెస్పాండ్ అవుతారు అని చెప్పి మీరు తెలుసుకోవడానికన్నా మీరు మెటాలో ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పల్స్ ఆఫ్ ద పీపుల్. ఆఫ్టర్ దట్ యూ కెన్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. బట్ ఫస్ట్ మీరు అమౌంట్ ఎక్కువ స్పెండ్ చేసి మీకు దాని నుంచి రిజల్ట్ రాకుండా ఓన్లీ ఎక్స్పీరియన్స్ వస్తే ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ మనీ.